రోజంతా పని చేసొచ్చో లేదా పొద్దున్నే లేస్తూనే ఏదో ఒక ఆలోచనలో పడిపోతుంటారు. తలకు మించిన భారాన్ని తలపై మోయడం కాస్త ఇబ్బందే. కొంతమందిలో ఇది స్ట్రెస్గా మారితే మరికొందరిలో మైగ్రేన్ లాగా ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి తగ్గించి మీ మూడ్ని ఇట్టే రిఫ్రెష్ చేసే కొన్ని టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. మీ స్ట్రెస్ను ఈజీగా తగ్గించడానికి మీరు చేయవలసిన పనుల్లో మొదటిది రాయడం. అవును, మీ మెదడులో చాలా ఆలోచనలు ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటాయి. వాటిని ఒకే అంశంపై కేంద్రీకరిస్తూ పేపర్ మీద పెట్టడం ద్వారా వాటిలో ఏవి అవసరం అనేది తెలుసుకోవడం వల్ల చాలా ఆశ్చర్యపోతారు. ఆలోచనల వ్యక్తీకరణ పేరుతో కేవలం 15 నిమిషాలు కేటాయించగలిగితే మీలో వ్యతిరేక ఆలోచనలు ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీ మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది, మీకు బాగా నిద్ర పడుతుంది. దీనివల్ల మీ జ్ఞాపక శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక రెండవది, ఫోన్ని దూరం పెట్టడం. ఈ రోజుల్లో చాలామంది లేస్తూనే ఫోన్ చూస్తుంటారు. సోషల్ మీడియా లేనిదే బతకలేమన్నట్టుగా పొద్దున్నే వచ్చే మెసేజ్లన్నిటికీ రిప్లై ఇచ్చే డ్యూటీలో పడిపోతారు. ఒకవేళ మెసేజ్లలో గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్ ఏదొచ్చినా అది మెదడుపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ ప్రభావం రోజువారీ పని మీద కూడా పడుతుంది. సెల్ ఫోన్ను అతిగా ఉపయోగించడం వల్ల మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే విషయం మీకు తెలిసే ఉండొచ్చు. అది మీ నిద్రను, మీలోని ఉత్పాదకత సామర్థ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. రోజు మొత్తంలో 1 గంట పాటు మాత్రమే ఫోన్ వాడుతున్న వారు తక్కువ ఒత్తిడితో సంతోషకరమైన జీవితం గడుపుతున్నట్టు జర్మనీలోని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. ఇక నిద్రపోయే సమయంలో చాలా మందికి తల కింద ఫోన్ పెట్టుకొని పడుకునే అలవాటు ఉంటుంది. ఇది తలనొప్పికి కారణం కావచ్చు. కావున వీలైనంత వరకు నిద్రించే సమయంలో గదిలో మొబైల్ లేకుండా చూసుకోండి. మూడవది, ఇంట్లో ఉంచుకునేందుకు మొక్కలు కొనండి. ఇంట్లో పెట్టుకునే మొక్కలు రూమ్ని అందంగా ఉంచడమే కాదు, గాలిలో నాణ్యతను పెంచుతాయి, అలాగే ఆహ్లాదకర వాతావరణాన్ని పెంచుతాయి, జ్ఞాపక శక్తి, ఉత్పాదకత సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. దీనివల్ల మెదడుకి ఎక్కువ శాతం ఆక్సిజన్ అంది నిద్ర సరిగ్గా పడుతుంది, ప్రశాంతత లభిస్తుందనేందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. ఆఫీస్లో మొక్కల్ని తొలగించినప్పుడు అందులో పనిచేసే ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిందని, వారి పనితీరు కూడా మందగించిందని, పని మీద శ్రద్ధ తగ్గిందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇక నాలుగవది, పాటలు పాడండి. స్నానం చేస్తూ పాటలు పాడడాన్ని మీరు ఆనందిస్తూ ఉండొచ్చు, లేదా కార్లో ప్రయాణిస్తూ రేడియోలో వచ్చే పాటల్ని ఎంజాయ్ చేస్తుండొచ్చు. దీనివల్ల మీ శరీరం నుంచి విడుదలయ్యే రసాయనాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు అలా విడుదలయ్యే వాటిలో ఎండార్ఫిన్, డోపమైన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, వీటితో పాటు ఎండోకెన్నోబినోయిడ్స్ లాంటి రసాయనాలు ఉంటాయి. గంజాయి మొక్కల్లో ఉండే రసాయన ఉత్ప్రేరకాలు అందించే ఉత్సాహాన్ని ఈ రసాయనాలు అందిస్తాయి. అలాగే పాటలు పాడడం వల్ల శరీరం మీద విస్తృతమైన ప్రభావం చూపిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది, ఒంటరితనాన్ని తగ్గించి ఒత్తిడి విషయంలో సానుకూలంగా పనిచేస్తుంది పాటలు పాడడం. ఇక నెక్స్ట్ ఐదవది, ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోండి. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ ఆలోచనలు వేరే వైపు మళ్లించడం అనేది అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం మంచిదని చెప్పేందుకు చాలా ఆధారాలు ఉన్నాయి. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు పూర్తిగా దాని మీదే దృష్టి పెడతారు. ఆ సమయంలో మీ దృష్టి అంతా ఆ పని మీదే ఉంటుంది. కాబట్టి దీనివల్ల మెదడు ముందు భాగం ప్రశాంతంగా ఉంటుంది. అది మీ ప్రవర్తనను విశ్లేషించుకోవడానికి, ప్రశ్నించుకోవడానికి సహాయపడుతుంది. దీనివల్ల మీ చర్యల పట్ల పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇక ఆరవది, మీకు ఆనందం కలిగించే పనులు చేయండి. ఇదంతా కాస్త ఓల్డ్ ఫ్యాషన్గానే అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఒక సైంటిఫిక్ కారణం కూడా ఉంది. ఏదైనా సాయం పొందినప్పుడు, అది ఎంత చిన్నదైనా సరే, ఇతరులకు కృతజ్ఞత చెప్పడం ఆనందాన్ని కలిగిస్తుంది. దీనివల్ల మీ మెదడు పునరుత్తేజం పొందుతుంది. కృతజ్ఞతలు చెప్పడం వల్ల ఏర్పడే భావనలు అధ్యయనం చేసినప్పుడు మెదడులో క్రియాశీలత పెరగడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటి పనులు డైలీ లైఫ్లో భాగంగా మారితే 6 రోజులు ఖుషీగా పనిచేస్తూ సండే హాయిగా రిలాక్స్ అయిపోవచ్చు అన్నమాట.